మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు నామమున మీకు నా యొక్క శుభవందనాలు. ప్రభువు మనకిచ్చిన మరొక ఆరాధన ఆదివారపు దినమును బట్టి, ఈరోజు ఆ ప్రభు మనకు బయలుపరిచిన వాగ్దానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ దినము ప్రభు తన ఆత్మ ద్వారా బయలుపరిచిన వాగ్దానము, భయపడకు, దేవుని యందున్న నీ నమ్మిక చొప్పున నీవు దీవించబడదవు. ఆమెన్. ఈ వాగ్దానమును దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా 52వ కీర్తన 8వ చరణములో నుండి ఆ ప్రభువు బయలుపరిచాడు. దావీదు గారు వ్రాసిన కీర్తనలో 52వ కీర్తన 8వ చరణము, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఆమెన్ అని కీర్తనాకారుడు 52వ కీర్తనలో ఈ మాట వ్రాశాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ 52వ కీర్తన సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయములో 7వ వచనము నుండి 22వ అధ్యాయము 9 నుండి 23 వచనాలలో ఉన్న భాగాన్ని ఈ కీర్తనలో వ్రాయడము జరిగింది. ఈ కీర్తన ఎదోమీయుడైనటువంటి దోయేగు సౌలు యొద్దకు వచ్చినప్పుడు దావీదు అబీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు వ్రాసుకున్న కీర్తన. ఈ దోయేగు ఎవరంటే దుష్టత్వపు లక్షణాలు కలిగినవాడు, కీడు చేయువాడు. కనుక ఇతడు దుర్మార్గంగా నడిచేవాడు, దావీదుకు ఎంతగానో కీడును తలపెట్టినవాడు. కనుక అలా కీడు తలపెట్టినప్పటికీ కూడా దావీదు అతని విషయములో తీసుకున్నటువంటి నిర్ణయమును బట్టి దావీదుకు దేవుని కృప తోడుగా ఉంది. కీడు చేయి వారికి ప్రతి కీడు చేయకుండా దీవిస్తే అది వారికి ఆశీర్వాదమని ఈ కీర్తనలో తెలియచేస్తోంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దోయేగు ఎలాంటి వాడైనా, ఎలాంటి క్రియలు కలిగినా, ఎలాంటి కీడు చేస్తున్నప్పటికీ, మోసం చేస్తున్నప్పటికీ కూడా దావీదు గారు తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? 8వ చరణములో అదే వ్రాయబడి ఉంది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని దావీదు గారు చాలా స్పష్టంగా ఈ మాట రాశాడు. దేవుని మందిరములో నీవు ఈరోజు అనగా ఆదివారము ఆరాధన దినమున నీవు దేవుని ఆలయములో దేవుని ఆరాధిస్తావు. అయితే దేవునిని ఆరాధించుచున్నప్పుడు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు కీర్తనాకారుడైనటువంటి దావీదు. తనను ఎలా పోల్చుకున్నాడంటే ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. దేవుని మందిరములో దేవునిని ఆరాధించేవారు 7 ఆశీర్వాదాలు వారు పొందుకుంటారని మనము ఈ మాటలో గమనించగలము. ఏమిటి 7 ఆశీర్వాదాలు? 1 శాంతి, 2 సమాధానము, 3 మేలు, 4 ఆనందము, 5 సమృద్ధి, 6 ఆదరణ, 7 రక్షణ, కాపుదల. సో ఈ విధముగా దేవుని మందిరములో ఆశీర్వాదాలు, దేవుని ఆలయములో ఆశీర్వాదాలు తన వెంట ఉన్నవి అని కీర్తనకారుడు దావీదు గారు చెప్పకనే ఈ మాట ఆ కీర్తనలో వ్రాశాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటే దానికి కారణము ఈ 7 అనుభవాలు తను అనుభవిస్తున్నాడు. దేవుని మందిరములో నీవు దేవునిని ఆరాధించుచున్నప్పుడు ఈ 7 లక్షణాలు నీవు పొందుకుంటావు, 7 దీవెనలు నీవు పొందుకుంటావు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము దీవెన పొందాలి అంటే ఆ దీవెన ఎక్కడ దొరుకుతుంది? కిరాణం షాపులో దొరకదు, బట్టల షాపులో దొరకదు, బజార్లో దొరకదు. ఆశీర్వాదాలు దేవుని మందిరములోనే దొరుకుతాయి. కనుక దేవుని మందిరములో దొరికే ఆశీర్వాదాలను మనం బయట వెతికితే దొరకవు. కనుక దేవుని మందిరము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దావీదు గారి మాటలో గమనిస్తే నేనైతే అనే మాట, నేనైతే
నేనైతే అనే మాట పాత నిబంధన గ్రంథములోను అటు క్రొత్త నిబంధన గ్రంథములోను 18 సార్లు 18 టైమ్స్ ఆ మాట రాయబడి ఉంది. ఏలియా ఏమంటాడంటే, మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తానంటాడు. కీర్తనకారుడు ఏమంటాడంటే, నేనైతే యథార్థ హృదయం గలవాడనై నీ సన్నిధిలో ఉంటాను, సంతోషిస్తానని దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29:17 అంటాడు. అంత మాత్రమే కాకుండా కీర్తన 5:7 కూడా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను అంటాడు. 13వ కీర్తన 5వ చరణంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది అంటాడు. ఈ విధముగా 17వ కీర్తన 15వ చరణంలో కూడా, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదనంటాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నేనైతే అనే పదము చాలా ప్రాముఖ్యమైనది. మరి దావీదు గారు నేనైతే అన్నాడు, మరి నీవైతే దేవుని యందున్న నీ నమ్మిక చొప్పున నువ్వు దీవించబడతావు. యేసుక్రీస్తు ద్వారా నీవు దేవునికి కుమారుడవయ్యావు, కుమార్తెవయ్యావు గనక నీవు దేనికి భయపడవలసిన అవసరం లేదు. నీ ఎదుట ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, నీ మార్గంలో అనేక సమస్యలు శోధనలు ఎదురవుతున్నప్పుడు, నీవు అనుకుంటున్నది ఆశిస్తున్నది నీ జీవితంలో ఆలస్యం అవుతున్నప్పుడు భయపడకో. నీవు దేవుని యందు అనగా సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నావు గనక నీ నమ్మిక చొప్పున నీవు దీవించబడతావు. దావీదు గారు దీవించబడ్డారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటే దానికి ఒక 3 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏమిటవి? 1, దేవునితో సహవాసములో ఉన్నాను అని అర్థము. 2, దేవుని సన్నిధిలో ఉన్నాను అని దానికి అర్థము. 3, దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు. ఇక 4వది చివరిదిగా, నిత్యము దేవుణ్ణి స్తుతిస్తాను అంటున్నాడు. కనుక దేవుని స్తుతించు వారిని దేవుడు ఎప్పుడూ దీవిస్తూ ఉంటాడు. దైవ నామస్మరణ దేవుని భక్తులకు దీవెన. దేవుని నామస్మరణలో దావీదు ఆనందించుచు అభివృద్ధి పొందాడండి. దావీదు నీతి కలిగి దేవుని సహవాసములో ఆయన సన్నిధిలో ఉండుట వలన అతని జీవితము పచ్చని ఒలీవ మొక్క వలె వర్ధిల్లింది. నీ జీవితము కూడా ఆ విధముగా యేసు నామమున వర్ధిల్లునుగాక. ఇంతవరకు నీవు ఆశించినది ఆలస్యమైతే దేవుడు తన ఆత్మ ద్వారా నేడే నీ జీవితంలో కార్యమును ఆరంభించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, కీర్తనాకారుడు దావీదు గారు 52వ కీర్తన 8వ చరణములో చెప్పినట్లుగా నేనైతే అనే మాటను మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం పొందుతున్న బిడ్డలు మీ యందు నమ్మిక ఉంచి ఉన్నారు కనుక వారి నమ్మిక చొప్పున వారిని దీవించమని ఈ వాగ్దానం వారి జీవితంలో యేసునామమున నెరవేరునుగా కానీ ప్రార్థన చేస్తుంటున్నాను. నిత్యము మీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నారు కనుక వారి నమ్మిక చొప్పున వారి జీవితంలో కార్యములు జరిగించండి. ఈ దినము ఆరాధన దినమునైనా మందిరాలలో చేరి ఆరాధించుచున్న బిడ్డలు నిండారుగా దీవించబడుదురుగాక అని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామమున ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.